విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్లో వైసీపీ అభ్యర్థులు దేవినేని అవినాష్, కేశినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేశినేని హైమ మరియు దేవినేని సుధీర. ఈ సందర్భంగా కేశినేని హైమ మాట్లాడుతూ, ఈ డివిజన్లో కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను అవినాష్ పరిష్కరించాడని, కరెంటు సమస్య ఉన్న ఈ ప్రాంతంలో 6 కోట్లతో సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. గత 2 ఎన్నికల్లో నాని గారిని గెలిపించినట్టు ఈసారి కూడా దేవినేని అవినాష్ మరియు కేశినేని నానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఇవాళ విజయవాడ ఈస్ట్ 12వ డివిజన్లో మేము పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖలీల్ గారును నవీన్ గారితో మేము ఇంటింటికి వెళ్ళి గడప గడపకి కేశినేని నాని గారికిను దేవినేని అవినాష్ గారికి ఓట్లు అడుగుతుంటే మనుషులు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఇష్యూస్ని ఇక్కడ అవినాష్ గారు కానీ నాని గారు కానీ పర్సనల్గా ఇది మా ఊరు, మేము తప్ప ఇంకెవరు చేసుకుంటామని చూసి అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇక్కడ చూస్తే మీరు అంత వోల్టేజ్ ఇష్యూస్ వచ్చి చాలా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో సబ్స్టేషన్ పెట్టి ఆల్మోస్ట్ 6 కోట్లు పెట్టి సబ్స్టేషన్ పెట్టి ఇష్యూని రిజాల్వ్ చేయడం జరిగింది ఈ ఒక్క డివిజన్లో. అట్లానే 25 రోడ్లు ఇంక్లూడింగ్ గద్దె రామ్మోహన్ గారి ఇంటి పక్కన రోడ్డుతో సహా అవినాష్ గారు కానీ నాని గారు కానీ వేయడం జరిగింది. ఇక్కడ ఒక ఉర్దూ స్కూల్ పెట్టడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా. అట్లానే జగన్ గారు కేశినేని నాని గారు కలవడం ఇవాళ ఒక అద్భుతమైన కాంబినేషన్. సంక్షేమానికి అభివృద్ధికి మధ్యన విజయవాడకి ఒక నవనిర్మాణం జరగబోతుంది వచ్చేసారి. మీకు అందరికీ తెలుసు నానిగారి నైజం ఏంటో, నానిగారి పద్ధతులు ఏంటో, నానిగారు విలువలకి ఎంత కట్టుబడి ఉంటారో మీకు అందరికీ తెలిసిందే. ఆ విషయానికి వస్తే ఇవాళ ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో నీతికి నిజాయితీకి మరి అవినీతికి అక్రమాలకి ఒక పోరాటం జరగబోతుంది. నానిగారు 10 ఏళ్లుగా విజయవాడలో అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఆపడానికి ఎంత కృషి చేశారో, ఎంత ఫైట్ చేశారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలందరూ దాన్ని గుర్తించి గత 2 సార్లుగా ఎలా అయితే అవినీతి పరుల్ని, తప్పు పనులు చేసేవాళ్ళని, అక్రమాలు చేసేవాళ్ళని తరలివేశారో ఈసారి కూడా మళ్ళీ అదే చేయబోతున్నారు. మళ్ళీ నాని గారిని గెలిపించబోతున్నారు. దేవినేని అవినాష్ గారు అయితే గత 5 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులన్నింటినీ ఆయన భుజం మీద మోసుకొని ఈస్ట్ని ముందుకు తీసుకెళ్లారు. తప్పకుండా జగన్ గారిని గెలిపిస్తారు. అవినాష్ గారిని, నాని గారిని అఖండ మెజారిటీతో గెలిపించబోతున్నారు జనాలు ఈసారి. థ్యాంక్ యూ.